తండ్రి నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతిరోజు మా యొక్క ఇదిగో వాక్యం ఛానల్ నుంచి వాక్యం వింటూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు వాక్యాంశము కనువిప్పు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూసుకుందాం. కనువిప్పు అంటే తెలుసుకొనుట, లేకుంటే జ్ఞానం కలిగి జీవించుట అన్న అంశం మీద కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎందుకంటే మానవ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తప్పు చేస్తూనే ఉంటారు. ఇది మానవ సహజము. అయితే వారు చేసిన తప్పు వారికి తెలియదు. ఇది నేను తప్పు చేస్తున్నాను అని తెలుసుకునేటప్పటికీ నీ జీవితము ఎక్కడికో మొలబాటులోకి వెళ్ళిపోద్ది. అయితే తండ్రి దృష్టిలో నీ ఉంటే, ఆయన కనువిప్పు నీ మీద ఉంటే, ఆయన దృష్టి నీ మీద ఉంటే, వెళ్ళిపోతున్న నిన్ను వెనక్కి పిలుస్తాడు ఆయన. నీకు ఆయన పాఠము గుణపాఠము రెండు కూడా నేర్పించి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. అది తండ్రి యొక్క గొప్పతనం. హల్లెలూయా. అలాంటి వ్యక్తులను ఇద్దరు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు వాక్య పట్టణంలో. ప్రియ సహోదరులారా, ఏ మనుష్యుడైతే తండ్రికి లోబడి జీవిస్తాడో వాడు ఎప్పటికైనా సరే ఆయన కార్యం చేయడానికి సిద్ధహిస్తుడై ఉంటాడు. మరి ముఖ్యంగా తండ్రి ఎవరిని ఎంచుకుంటాడో తెలుసా? మంచివారిని కాదు. 100 గొర్రెలను మేపుకుంటూ ఒక కాపరి వెళ్తున్నాడంట. ఈ కథ మనకు తెలిసే కదా. 100 గొర్రెలను మేపుకుంటూ ఒక కాపరి వెళ్తే అందులో ఒకే ఒక్క గొర్రె దారి తప్పిపోయింది. అది చిన్నపిల్ల కావచ్చు, లేకుంటే పెద్దదే కావచ్చు, లేకుంటే నడవలేని స్థితిలో ఉన్న ముసలి గొర్రె కావచ్చు. అంటే మనుషులేనండి. అది దారి తప్పిపోయింది. అప్పుడు ఈ కాపరి ఏం చేశాడంటే 99 గొర్రెలను విడిచిపెట్టేశాడు. ఎందుకు? అవి చక్కగా క్రమంగా ఎక్కడికి చెదిరిపోకుండా ఆయన చెప్పిన మాట వింటూ మంచిగా జీవిస్తున్నాయి. అయితే ఈ ఒక్క గొర్రెంటి తెలుసో తెలియకో అహంకారంతోనో లేకుంటే అవిశ్వాసంతోనో తప్పిపోయింది. అప్పుడు ఆ గొర్రెను వెతుక్కుంటూ తీసుకురావడానికి కాపరి బయలుదేరి మొత్తం మీద ఆ కాపరి ఆ గొర్రెను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అలాగే మంచివారిని పక్కన పెట్టి చెడ్డవారిని ఆయన ఉపయోగించుకుంటాడు. అది తండ్రిలో ఉన్న గొప్పదనం. హల్లెలూయా. అటువంటి వ్యక్తులను ఇద్దరిని ఈరోజు మనం పాఠ్య పుస్తకంలో, అంటే గ్రంథమే కదండి, ఇది చాలాసార్లు చెప్తుంటాను, ఇది మనకి ప్రేమ పాఠశాల, లవ్ కాలేజీ. ఈ కాలేజీలో, ఈ స్కూల్లో మనం నేర్చుకున్నది బైబిల్లో రాయబడిన, బైబిల్ చెప్పబడిన, బైబిల్లో కుదించబడిన పాఠాలు ఇవి. ఇదేంటో తెలుసా? మానవ జీవిత పాఠాలు. హల్లెలూయా. మనం ఏదో డిగ్రీలు చదివి పాస్ అయిపోయి ఉద్యోగాలు సంపాదించుకున్న ఆ పాఠాలు కాదు, ఆ లెసన్స్ కాదు. ఇవి మానవ జీవితానికి సరి చేసుకోవడానికి, మానవ జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడానికి, మానవ జీవితంలో విజయం సాధించడానికి కొన్ని పాఠాలు ఉన్నాయండి ఈ గ్రంథంలో. మనం సరిగ్గా కానీ దాన్ని అర్థం చేసుకుంటే. ప్రియ సహోదరులారా, ఇలాంటి వ్యక్తులను ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను ఈరోజు వాక్యం ద్వారా. మొదటి వ్యక్తి ఎవరంటే చూద్దాం అక్కడ. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో అనగానే మనకి సౌలు గారు జ్ఞాపకం వస్తారు కదండి. సౌలు గారు జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే అపొస్తలుల కార్యాలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సౌలు గారు. కీర్తనలు అనగానే గుర్తొచ్చేది దావీదు. సామెతలు అనగానే గుర్తొచ్చేది ఏంటి? సొలొమోను గారు. ఇలాగా ఒక్కొక్క అధ్యాయం మనం చూసినప్పుడు ఒక్కొక్క
పేర్లను మనం చూసినప్పుడు కొంతమంది వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ సౌలు గారి కోసం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆయన జీవితం ఎందుకు పరిపూర్ణమయ్యింది, ఎలాగా కనువిప్పు కలిగిందన్న చిన్న పాఠాన్ని మనకు తెలిసే, కానీ దాన్ని మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దమస్కాలో ఉన్న క్రైస్తవులను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా వారిని సంహరించడమే ఈయన యొక్క పని. సౌలు గారి పని ఏంటి? ఎవరైతే క్రైస్తవులు అనబడుతున్నారో వారు సేవకులు కానీ, విశ్వాసులు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, ప్రతి ఒక్కరు కూడా తన కత్తితో ఖండించి వారి మీదున్న పగ తీర్చుకోని బ్రతికేవాడు సౌలు. అలాంటిది ఒకసారి ఏం చేశారంటే, ఈ దమస్కాలో వెళ్ళే దారిలో ఇది నాకు కావాలని అధికారుల దగ్గర నుంచి ఒక పత్రం తెచ్చుకున్నానంట. ఆ పత్రంలో రాయబడిన మాట ఏంటంటే, సౌలు, నీవెవరినైతే సంహరించాలనుకుంటున్నావో వారు మాకు కూడా విరోధులే కనుక చంపేయి అని ఒక పత్రాన్ని వారికి ఇచ్చేశారు. ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఆ దారంటూ వెళ్ళేవారిని చంపుకుంటూ వస్తే ఏ మనిషి కన్నా ప్రతి సంగమా పాపం పండాలంటారు, అలాగే ఫలం కూడా పండాలంటారు. చూడండి, చెట్టుకు ఒక ఫలం పూసింది, అది ఏ చెట్టు, అది ఏ ఫలమైనా కావచ్చు, ఏ చెట్టు అయినా కావచ్చు. అది పచ్చిగా ఉండేటప్పుడు తినడానికి ఇష్టపడతామా మనము? పోనీ దూరంగా ఉండేటప్పుడు తినడానికి ఇష్టపడతామా? అయితే కొన్ని తింటాం, జామకాయలు లాంటివి కొన్ని కాయలు ఉంటాయి, అవి దూరంగా ఉండేటప్పుడు తినడానికి ఇష్టపడతాం. కానీ మామిడికాయలు కానీ ఉన్నవి మనం ఇష్టపడం. కనుక అవి పక్వానికి రావాలి అంటే అది పండాలి. అలాగే మనుషుల పాపం కూడా పండాలండి, పండితే కానీ అది రాలిపోదు. సౌలు గారు ఇలాగ కొంతకాలం చేస్తూ ఉంటే ఆ దినం రానే వచ్చిందంట. ఏంటి? పాపము పండే రోజు. హల్లెలూయా! మనకి కూడా అంతేనండి. ఇవన్నీ మనకి ఒక గుణపాఠాలు. ఇవన్నీ మనకి కూడా పాపం పండే రోజు వస్తుంది, వచ్చింది కూడా. అప్పుడు ఏం జరిగింది అని చూస్తే అక్కడ అంటాడు కదా, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు అక్కడ మనం చూసుకునేటప్పుడు అక్కడ మనకు కనిపించే మాటలు ఏంటంటే, సౌలుకి కలిగిన బాధ, సౌలు పరిపూర్ణుడుగా అవ్వడానికి గల కారణము అక్కడ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే దమస్కా వెళ్ళే దారిలో వెళ్తున్నాడో, ఎవరిని యూదుని చంపడానికి వెళ్తున్నాడో అక్కడ పట్టుకున్నాడండి క్రీస్తు వారిని అక్కడ పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడంటే ఒక వెలుగుని కల్పించి ఆ వెలుగు ద్వారా నేల మీద పడిపోయే విధంగా సౌలుని చేశాడు. పడిపోయిన వెంటనే అతనికి ఏమైంది? కళ్ళు పొరలు కమ్మేశాయి, కళ్ళు పుసులు కమ్మేశాయి. కళ్ళు తెరవలేని స్థితిలో ఉంటప్పుడు అప్పుడు మాట్లాడాడు క్రీస్తు. సౌలా సౌలా అని పిలిస్తే, నీవెవడు ప్రభువా అన్నాడు. ఎంత చక్కగా అన్నాడు చూడండి. నీవెవడు ప్రభువా నన్ను పిలుస్తావంటే, నువ్వు హింసిస్తున్న నజరేతు అనే క్రీస్తు నేనే అని చెప్పేటప్పుడు ఆ మాట విన్నారు అక్కడ ఉన్నవారందరూ. కానీ ఎక్కడి నుంచి వస్తున్న వారు తెలుసుకోలేకపోయారు. సౌలుకి తెలుసు, విన్నాడు మాటల్ని. అప్పుడు అంటాడు, నీవెందుకు నా ప్రజలను హింసిస్తున్నావు? కనుక ఇదిగో నీవు నేల మీద పడినట్టుగా చేశాను అని రమారమి 3 దినాల వరకు కూడా ఆ కళ్ళను మూసేశాడు తండ్రి. అంటే ఎందుకు కళ్ళు మూసాడో తెలుసా? ఏ మనిషికైనా సరే, పేదవాడు గొప్పవాడని కాదు, కళ్ళలోనే గర్వం ఉంటుంది, కళ్ళలోనే కనికరం కూడా ఉంటుంది. హల్లెలూయా! ఏ కళ్ళలో గర్వం ఉంటుందో, ఏ కళ్ళలో అహంకారం కనిపిస్తుందో, ఏ కళ్ళలో మూర్ఖత్వం కనిపిస్తుందో, అదే కళ్ళలో కనికరము, దయ, జాలి కూడా పెట్టాడు తండ్రి. ఎప్పుడైతే ఆ కళ్ళను మూసేశాడో అప్పుడు అతను బాధపడుతున్నాడంట. అతను పశ్చాత్తాపడుతున్నాడంట. అయ్యో, నా శరీరం అంతా బాగుంది, నా కాళ్ళు చేతులు బాగున్నాయి. సౌలు అంటే చిన్నవాడు కాదండి, 9 అడుగుల మనిషి, బలిష్ఠుడైన మనుషుడు.
అలాంటిది నేను ఈ 2 కళ్ళు పోయేటప్పటికి ఎందుకు పనికి రాకుండా పోయానే అని అప్పుడు అతడు చేసిన తప్పుకి తెలుసుకున్నాడే కానీ అతను తీసుకొని వెళ్ళి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లారు వారితో ఉన్న వాళ్ళంటే దమస్కాకి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ అననీయ అనే భక్తుడితో మరలా మాట్లాడి ఆడు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకుంటారండి? ఒక పక్క నుంచి చంపుకుంటూ వచ్చేస్తుంటే వాడిని కనికరించమంటే ఎవరు కనికరిస్తారు? అప్పుడు అననీయతో క్రీస్తు మాట్లాడి, వీడిని నేను ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు కనుక ఇదిగో ఇప్పుడు నీకు నేను అప్పగిస్తున్న పని క్రమంగా చేయు అననీయ అనేటప్పుడు వెళ్ళి అక్కడ ఆయన చెప్పిన పని చేసి ఆయనకి కళ్ళు తెరుచుకునేటట్టు చేసి ఆ పుచ్చులను ఆ పొరలను తొలగించేశాడండి. మనకి కూడా ఇప్పుడు పోతాయి. ఎప్పుడు తెలుసా? డబ్బు ఉండేటప్పుడు కళ్ళు మూసిపోతాయి, అధికారం ఉంటే కళ్ళు మూసిపోతాయి, అంతస్తు ఉంటే కళ్ళు మూసిపోతాయి, ఆస్తులు ఉంటే కళ్ళు మూసిపోతాయి, ఒక 100 మంది నీ వెనకాల ఉంటే దన్ను కళ్ళు మూసిపోతాయి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఎప్పుడు నీ కళ్ళు తెరుచుకుంటావు అన్నాడంటే దమస్కాలో దారిలో వెళ్తున్న సౌలుకి కళ్ళు మూసేసి పురుషులు కమ్మించాడు. మరి ఈరోజు ఎలా కళ్ళు మూసుకుంటాడంటే ఆస్తులు తరిగిపోయాయి, అంతస్తులు తరిగిపోయాయి, నీ వెనకాల ఉండి తిన్న 100 మంది కూడా ఒకరు లేడు. నీవు దీనస్థితికి ఆర్థిక స్థితికి వచ్చేసావు. అప్పుడు నీ కళ్ళు తెలుసుకున్నావు. అప్పుడు తెలుసుకుని సుఖం లేదు, అప్పుడు బాధపడి సుఖం లేదు. అందుకే 75 సంకీర్తనలో ఆసావు గారు అంటారు కదా, 5వ వచనంలో, కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి అంటే మన శిరస్సు, కొమ్ము అంటే మన తల, అంటే గర్వం గెలాగా నాకేంటి. చాలామంది మనం చూస్తుంటాం కదా లోకంలో, స్త్రీలు కానీ పురుషులు కానీ, మాకేంటి మేము ఎవరికి లొంగవలసిన పని లేదు. సరే, మనుషులకు నువ్వు లొంగొద్దు. నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా లొంగిస్తారో లొంగించబడాలో ఆయన తెలుసు. ఏది చేస్తే నువ్వు లొంగిపోతావో ఆయన తెలుసు. అదే చేశాడు సౌలు జీవితంలో. 2 కళ్ళు తీసేశాడు, అంతే, మూసేశాడు. ఎప్పుడైతే 2 కళ్ళు మూసేశాడో వాళ్ళు పరిపూర్ణమైన ఏమొచ్చింది? పశ్చాత్తాపం కలిగింది. సంగమా, ఇలాగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవాడిని తీసుకొని వచ్చి అననీయ ద్వారా చెప్పి ఆయనకు మరలా నూతన జీవితం ఇచ్చినప్పుడు నాటి నుంచి ఆయన మృతి చెందిన వరకు కూడా వెనకడుగు వేయలేదు. తెలుసుకున్నాడు. పరిపూర్ణమైన జీవితం ఏంటో తెలుసుకున్నాడు. పరిపూర్ణమైన సౌభాగ్యం ఏంటో తెలుసుకున్నాడు. ఎలాగా చేయాలో అన్నీ తెలుసుకొని అప్పుడు ఆయన అంటాడు కదా, క్రీస్తు ఎవడో తెలియదు కానీ నన్ను పోలి నడుచుకుని అన్నాడు ఒకే ఒక మాట. ఎందుకంటే చూడలేదు కదా, ఆయన ఉండేటప్పుడు క్రీస్తు లేడు కదా, క్రీస్తుకి ఇంత సంబంధం లేదు కదా. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ మాటలు విన్నాను. కానీ నన్ను చూసి నన్ను పోలి నా ప్రకారంగా నా వెనకాల రండి అన్నాడు పౌలు గారు. ఏకైక భక్తుడు ఈయన ఒక్కడే బైబిల్ గ్రంథంలో ఆ మాట చెప్పినవాడు. చాలామంది ఉన్నారు, ఈ మాట చెప్పినవాడు ఆయన ఒక్కడే. అప్పుడు సౌలు పౌలుగా మారినప్పుడు తన జీవితంలో ఏం చేశాడు? పరిపూర్ణమైన నూతన జీవితంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఎవరంటే యోనా గారు. 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కింద వచనాన్ని చదువుకుంటే అక్కడ కూడా యోనా గారు ఏం చేశాడు అంటాడు, నాయనా నువ్వు చెప్పిన పని నేను చేయలేదు కనుక ఇదిగో నాకు ఈ శిక్ష పెట్టావు కనుక ఇక నుంచి నేను పరిపూర్ణంగా ఉంటాను అన్నాడు. కానీ చివరి వరకు ఉండలేకపోయాడండి యోనా. నేను నీకు ఏదైతే మొక్కుబడి చెల్లించుకుంటాను అన్నానో అది నేను ఖచ్చితంగా చెల్లిస్తాను, నీకు లోబడి ఉంటాను. కానీ యోనా మనసు తండ్రికి తెలియదా? ఈరోజు నీ మనసు నా మనసు తండ్రికి తెలియదండి. మనుషులను మెప్పించడానికి మనం ఎన్ని మాటలను చెప్తాం, ఎన్ని అబద్ధాలను చెప్తాం, ఎన్ని మోసాలను చేస్తాం, వారు నమ్మించేస్తావు. కానీ నువ్వు చెప్పే మాటలు సత్యమో అసత్యమో మనకంటే ముందు కానీ తెలుసు. అందుకే నీ హృదయంలోకి ఆలోచన రాకముందే నీ ఉద్దేశం నాకు తెలుసు అన్నాడే పర్వతండి. ఇక్కడ యోనా జీవితంలో జరిగింది కూడా అదే.
ఎప్పుడైతే నీ పని చేస్తానో నీకు నేను మొక్కుబడిని తీసుకుంటాను, నీ మాట వింటాను తండ్రి అని పరిపూర్ణమైన జీవితాన్ని అనిపిస్తాను అన్నాడో అప్పుడు యోనాను వాడుకున్నాడే కానీ యోనా నిలబడలేకపోయాడు. పౌలు నిలబడ్డాడు ఇక్కడ. సౌలుగా ఉన్న పౌలు నిలబడ్డాడు. చాలామంది నిలబడ్డారు కానీ యోనా నిలబడలేకపోయాడు. చివరికి తన జీవితం ఏమైందంటే అసూయతో నిండిపోయింది. ప్రియ సంగమా, అసూయతో కోపంతో నిండిపోయింది. ప్రియ సంగమా, అలా ఉండకూడదు. అది కాదని పరిపూర్ణమైన జీవితము. సౌలు పౌలుగా మారినప్పుడు చూపించాడే పరిపూర్ణమైన జీవితము. ఇప్పుడు అదే కోరుకుంటున్నాడు, నిన్ను నన్ను. మన అందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఈ పరిపూర్ణమైన జీవితం జీవించాలంటే నీలో నిజమైన మార్పు రావాలి. అప్పుడైనా ఆయన మనకి రావాల్సిన ఆశీర్వాదములు మనకు పంపిస్తాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే వాక్యం పాతదేనండి, ఇప్పుడు కాదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితంలో రాయబడిన వచనాలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తరతరాలకు కూడా అది నూతన ఆశీర్వాదంగా ఉంటుందని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఏంటది? ఆయన మాట అంటే వాక్యం. అదే మాట పౌలు గారు కూడా అన్నారు కదా, కొరింథీయుల్లో రాశారు, అపొస్తలులు రాశారు. చాలా చోట్ల ఆయన రాసిన 27 పత్రికల్లో ఇంచుమించుగా 26 పత్రికలు ఆయన ఈ మాటలు రాశాడు. ఆయన వాక్యము సత్యమైనది, ఆయన మార్గము నిత్యమైనది, నీతి గలది అని మనం చదువుకున్నామే. అలాంటి వాక్యాన్ని పట్టుకున్న మనము ఎంత ధన్యులమండి నిజంగా. కానీ ఈరోజు ఎవరు చేసుకుంటున్నారు పరిపూర్ణమైన జీవితము, పశ్చాత్తాపం కలిగిన జీవితము? యోనా ముందు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇదిగో నేను ఆయన చేప కడుపులో గాలి గదుల్లో ఉన్నాడు. కానీ ఆయన ఏమనుకుంటే భూమిలోకి దిగిపోయినేమో అనుకుంటున్నాడు. సొరచేప అయితే 2 ముక్కలు చేసేసినేమో. ఇది తిమింగలాన్ని పంపించే తండ్రి అక్కడికి. చిన్నది కాదండి తిమింగలం అంటే. మనిషి నిలువెల్లా లోపలికి వెళ్ళిపోయి దానికి ఏమీ లేనట్టు కడుపులో అంత పెద్ద పెద్ద గాలి గదులు ఉంటాయి. అంటే ఊపిరితిత్తులు మనకు ఉన్నాయి కదా, ఆ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రార్థిస్తున్నానంట, అయ్యా నేను పొరపాటు చేశాను, ఇదిగో నాచంతా నా తలకు పట్టేసింది, నేను ఎక్కడున్నానో నాకే తెలియట్లేదు, భూ దిగంతంలోకి నేను దిగిపోయాను, కనుక మరలా నన్ను బయటికి తీసుకుని వస్తే నీకు నేను ఏదైతే చెప్పానో ఆ మాట నెరవేరుస్తాను, నేను నీకు ఏదైతే చేస్తాననుకున్నానో ఆ మొక్కుబళ్ళన్నీ కూడా నేను తీసుకుంటానైనా మాట తప్పకుండా అని. నువ్వు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తాను, నినివే పట్టణానికి వెళ్తాను, తటికి పట్టణానికి ఇంకా నేను వెళ్ళను ఆయన అని అక్కడ ఒప్పుకున్నాడు. కానీ అతడు అసూయతోనే పని చేశాడండి, అసూయతోనే చేశాడు. కానీ ఇప్పుడు సంగమా మనం అలా వద్దు. ఈరోజు వారంతా గతించిపోయారు, వెళ్ళిపోయాయి. ఇప్పుడు నీ కాలం నా కాలం, నీ సమయం నా సమయం, నీ గడియ నా గడియ వచ్చింది కనుక ఇప్పుడు ఎలా ఉండాలంటే మనము పరిపూర్ణమైన జీవితం కలిగిన వారుగా, పొందుకున్న వారుగా ఉండాలి. ఇది ఈరోజు పాఠం మనం. కనుక సౌలు పౌలుగా మారి తన బ్రతుకు దినం అంతా కూడా చివరి గడియ వరకు కూడా తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని, పరిపూర్ణమైన భక్తిని, పరిపూర్ణమైన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన. అందుకే ఈరోజు వారి యొక్క పాఠాలని, వారి యొక్క మాటలను మనము నేర్చుకుంటున్నాము. మరి నిన్ను గూర్చి ఎవరు సాక్ష్యం చెప్తారు, నిన్ను గూర్చి ఎవరు మాట్లాడతారు ఏమో మనకు తెలియదు. మనం బ్రతుకు ఉంటుండగానే వింటుంటాం, వీడా చాలా దుర్మార్గుడు అండి, ఈమె మా బాబు ఈవిడితో మాట్లాడడమే వ్యర్థం అండి. ఇది ఈరోజు మనం వింటున్న మాటలు మన బ్రతుకు ఉంటుండగానే. కానీ అలా అనిపించుకోదు ప్రియ సంగమా. మనకు ఆ మార్గము, ఆ రీతి మనకు వద్దు. మంచి మార్గంలోకి వెళదాం. తండ్రి చేత మనము బల నమ్మకమైన దాసుడా బల నమ్మకమైన కుమార్తె అనిపించుకున్న వారికి ఏంటంటే ఫలించే జీవితము, పరిపూర్ణమైన జీవితం అని తెలియజేస్తుంది. ప్రార్థించుకుందాం. ప్రేమ కనుక సంపన్నుడ నీకే స్తోత్రములు. ఉదయకాల సమయంలో వాక్య ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఉన్నవారు అన్నవారు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే
నీ చిత్తమైతే తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానపు వాక్యం తండ్రి మా జీవితంలో ఫలించడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి ఆనాడు వారే కాదు ఈనాడు మాకు కూడా అవకాశం ఇస్తాం కనుక అయ్యా మేము ఫలించే జీవితాన్ని పరిపూర్ణమైన జీవితాన్ని పొందుకునేలాగును అయ్యా తండ్రి మా ముందు వెనుక బలహీనతలు జయించలాగును నీవే కృప చూపించబడి వాక్యం బిడ్డలందరూ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ అయ్యా వారి వారి జీవితంలో వారి వారి కుటుంబంలో ఏదైతే ఉందో తండ్రి అవన్నీ కూడా చెడంతా కూడా తొలగించి పరిపూర్ణంగా వారిని తీర్చిదిద్దామని సర్వాధికారిని క్రీస్తు నామని ప్రార్థనలు ఇస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందుకు మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీన్ని ఆస్వాదించుగాక. ప్రైజ్ ద లార్డ్.